మెదక్ లోక్సభ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది. మెతుకు సీమలో జెండా ఎగరేసేందుకు 3 ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఈ స్థానంలో కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీఆర్ఎస్ నుంచి వెంకట్రామరెడ్డి, బీజేపీ నుంచి రఘునందన్ రావు ఎన్నికల బరిలో నిలిచారు. హ్యాట్రిక్ విజయాన్ని కొట్టేందుకు బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉండగా మెదక్ తప్ప అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీష్ రావుల నియోజకవర్గాలు ఈ లోక్సభ పరిధిలోనే ఉండడం బీఆర్ఎస్కు కలిసొచ్చే అంశం. ఇక తొలిసారిగా మెదక్లో జెండా ఎగరేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. కేంద్రం పథకాలు, మోదీ చరిష్మా ఇక్కడ వర్కౌట్ అవుతుందనేటువంటి కాన్ఫిడెన్స్తో రఘునందన్ రావు ఉన్నాడు. ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, కేసీఆర్, హరీష్ రావు ఇలాకాలో జెండా ఎగరేయాలనే పట్టుదలతో ఉంది. మెదక్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు మైనంపల్లి హనుమంతరావు సైతం కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో మెదక్ లోక్సభ పోరు రసవత్తరంగా మారిందని చెప్పాలి. ఒక రకంగా చూసుకుంటే మెదక్ అనేది మొదటి నుంచి బీఆర్ఎస్కు చాలా బలమైనటువంటి సెంటర్. ఈ కేంద్రంగానే కేసీఆర్, హరీష్ రావు నియోజకవర్గాలు ఉండటంతో పాటు తెలంగాణ ఉద్యమం మొదలైన సమయంలో కూడా మెదక్ నుంచి చాలా సపోర్ట్ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చాలా గట్టి పట్టున్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అంతకుముందు 2 సార్లు 2014, 2019లో కూడా ఇక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. మరోసారి ఆ స్థానాన్ని నిలబెట్టుకొని హ్యాట్రిక్ కొట్టాలనేటువంటి దీంతో ఒక బీఆర్ఎస్ కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అందుకు అనుకూలంగా ఉన్నాయా అంటే కాస్త కొంతవరకు లేవనే చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం హరీష్ రావు, కేసీఆర్ ఇలాకా కావడం కొంత ఈ బలాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది అని చెప్పడానికి కూడా మనకు స్పేస్ ఉంది. కాకపోతే బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన కలెక్టర్గా ఉన్న టైంలో కలెక్టర్గా ఉంటూ కేసీఆర్ కాళ్ళు మొక్కడం పెద్ద వివాదాన్ని క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఆయన రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు, ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయనకి ఎంపీ టికెట్ కూడా పార్టీ నుంచి సంపాదించుకున్నారు. అయితే మల్లన్న సాగర్ నిర్వాసితుల విషయంలో వెంకట్రామరెడ్డి అప్పుడు కలెక్టర్గా ఉండి వ్యవహరించిన తీరు ఆ ప్రాంతంలో చాలా విమర్శలకు తావిచ్చింది. ఆయన కేవలం బీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్కి అనుకూలంగానే ఉన్నారు తప్ప ఒక కలెక్టర్గా ఆ ప్రాంతంలో అన్యాయం జరిగినటువంటి, ఇబ్బంది పడ్డటువంటి ప్రజలకు సహాయం చేయలేకపోయారనేటువంటి విమర్శలు ఆయన మీద ఉన్నాయి. వాటినే ప్రధాన అస్త్రాలుగా కాంగ్రెస్ పార్టీ చేసుకుంది. ఆ అస్త్రాలనే ఇప్పుడు వెంకట్రామరెడ్డి కోసం పైన ప్రయోగిస్తూ ఉంది. ఇటు బీఆర్ఎస్ సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా బలహీనపడింది కాబట్టి ఈసారి అక్కడ బలాన్ని నిలబెట్టుకునే ఛాన్స్ తక్కువ ఉందని చెప్పేసి ఒక స్పేస్ కూడా కాంగ్రెస్ తీసుకుంటా ఉంది. ఇక దుబ్బాకలో రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి రఘునందన్ రావు మెదక్లో ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు కావచ్చు, మోదీ చరిష్మా కావచ్చు, రాష్ట్రంలో కొంతవరకు పుంజుకున్నటువంటి బీజేపీ హవా కావచ్చు, తనను అక్కడ గెలిపిస్తాయనే నమ్మకంతోనూ పట్టుదలతోనూ రఘునందన్ రావు కనిపిస్తూ ఉన్నారు. ఆ మేరకే ఆయన కూడా ప్రచారం చేసుకుంటున్నారు. కాకపోతే రఘునందన్ రావుకు సంబంధించినటువంటి ఇష్యూస్ చూసుకున్నట్లయితే ఆయన గతంలో దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో చేసినటువంటి కొన్ని పర్సనల్ మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆయనకి పర్సనల్గా డ్యామేజ్ చేస్తూ ఉందని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు ఆయన అలవిగాని హామీలు ఇచ్చారు. ఒక సీఎం స్థాయిలో లేదా అధికార పార్టీ నాయకుడు స్థాయిలో ఆయన విపరీతమైనటువంటి హామీలు ఇవ్వడం, అది కాస్త బూమరాంగ్ అయిపోయి ఇప్పుడు ప్రచారంలో కూడా వాటి గురించే ప్రజలు ప్రస్తావించడం, ఇటు మిగతా పక్షాలు కూడా రఘునందన్ రావుకు సంబంధించి దాన్ని ఒక మైనస్గా ఎత్తి చూపడం అనేది ఖచ్చితంగా అతనికి ఇబ్బంది కలిగించేటువంటి విషయం. సో అందువల్ల ఈ మెదక్ స్థానం అనేది పలానా వాళ్ళు గెలుస్తారని ఖచ్చితంగా చెప్పడానికి లేదు. ముగ్గురు బలమైనటువంటి అభ్యర్థులు, బలమైనటువంటి పార్టీలుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఒక త్రిముఖ పోరు అనేది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇక్కడ జరగబోతా ఉంది. మరి ఈ కాంపిటీషన్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు, మెదక్కు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ భార్గవ్ అడిగి తెలుసుకుందాం. భార్గవ్, మెదక్లో ఉన్నటువంటి సినారియో ఏంటి? అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? మెదక్లో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? పొలిటికల్ స్ట్రాటజీస్ ప్రకారం అక్కడ ప్రతి వ్యూహాలు కావచ్చు, మంటలు కావచ్చు, ఎదురుదాడి కావచ్చు, ప్రతిదాడి కావచ్చు, ఇవన్నీ అక్కడ ప్రస్తుతం మెదక్ లోక్సభ స్థానానికి సంబంధించి 3 ప్రధాన పార్టీలు దక్కించుకోవాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ బీఆర్ఎస్ గెలిచే మొదటి స్థానంగా చెప్పుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా మెదక్ పార్లమెంటు, గజ్వేలు, సిద్దిపేట ఈ నియోజకవర్గాలకు సంబంధించి చాలా బలంగా ఉంది. కాబట్టి కేసీఆర్, హరీష్ రావు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మెదక్ పార్లమెంటు సీట్ను వాళ్ళు ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో వరుస ప్రచారాలు నిర్వహిస్తున్నాడు హరీష్ రావు. ఇక్కడ వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగబోతా ఉన్నాడు. ఇక బీజేపీ నుంచి రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేస్తున్నాడు. మరోవైపు నీలం మధు, ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నాయకుడిగా ఉన్నాడు నీలం మధు. ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీలో ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ముగ్గురు అభ్యర్థులు కూడా చాలా బలంగా ఉన్నారు. ఒకవైపు వెంకట్రామిరెడ్డి, ఆయన మాజీ కలెక్టరు, దాని తర్వాత ఎమ్మెల్సీగా పనిచేసిండు, దాని తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పుడు బరిలోకి దిగబోతున్నాడు. వెంకట్రామిరెడ్డి గెలుపుకు హరీష్ రావు బ్యాక్ ఎండ్లో ఉండి పెద్ద ఎత్తున ఆయన రోడ్ షోలు కావచ్చు, ప్రచారాలు కావచ్చు,
ఆయన ముందుండి మరి వెంకట్రామిరెడ్డిని నడిపిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా సిద్దిపేట గజ్వేల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్కి ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఒకానొక దశలో మెదక్ పార్లమెంటు మొదటిగా బీఆర్ఎస్ గెలిచే సీటు మెదక్ పార్లమెంట్ అని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చలు కొనసాగాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీలైనటువంటి అంటే బీజేపీ కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రెండు పార్టీలు మెదక్ పార్లమెంట్పై కన్నేశాయి. నీలం మధు ముదిరాజ్, ఆయన ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నాయకుడు. కాకపోతే నీలం మధుకి చాలా పార్టీలు మారిండు అనే మైనస్ ఆ లైన్ని ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ వాళ్ళిద్దరు కూడా విమర్శిస్తున్నాయి. ఒక్క పార్టీలో నిలకడగా లేకుండా నీలం మధు ఉన్నాడు. గతంలో ఫస్ట్ ఆయన పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఆశించాడు. టికెట్ రాకపోతే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు. కాంగ్రెస్లో కాటా శ్రీనివాస్ గౌడ్కి టికెట్ కేటాయించడం వల్ల మళ్ళీ బీఎస్పీ నుంచి పోటీ చేశాడు. బీఎస్పీలో దాదాపు 40,000 ఓట్లు తీసుకొని వచ్చి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ ఓటమికి ఆయన ప్రత్యక్షంగా పాల్పంచుకున్నాడనే ఆరోపణలు కూడా సొంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపించారు. ఇప్పటికీ మెదక్ పార్లమెంటు సంబంధించిన వ్యవహారంలో ఈ ఈక్వేషన్స్ని కూడా మీ నీలం మధుకి కొద్దిగా మైనస్ అయితే అనే చెప్పుకోవచ్చు. ప్లస్ అయ్యే అవకాశాలు ఏంటంటే దాదాపు 5 లక్షల మంది ముదిరాజ్ ఓటర్లు ఉన్నారు మెదక్ పార్లమెంట్ పరిధిలో. ఈ మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 5 లక్షల ముదిరాజుల ఓట్లు చాలా కీలకంగా ఉంటాయి. ఆ ముదిరాజ్ ఓట్లన్నీ కూడా నీలం మధుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందని కూడా నీలం మధుని అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ చాలా బలమైన నేతగా ఉన్నటువంటి కొండా సురేఖ మెదక్ పార్లమెంటు ఇన్ఛార్జిగా కొండా సురేఖను ప్రకటించింది. కొండా సురేఖ ముందుండి మరి నీలం మధుని పక్కనుంచుకొని ప్రచారంలో తిరుగుతూ ఉన్నాడు. సో ఇటు మైనంపల్లి హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సైతం రంగంలోకి దిగిండు. ముఖ్యంగా ఈ మెదక్ పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉంటే 6 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఒక్క మెదక్ నియోజకవర్గం ఒకటేసి మైనంపల్లి హనుమంతరావు కుమారుడు ఆయన మెదక్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన గెలిచాడు. మెదక్ ఈ బీఆర్ఎస్ కంచుకోటని సిద్దిపేట సంబంధించిన నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఓటు బ్యాంకును బద్దలు కొట్టే దిశగా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తుంది. ఇకపోతే బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీలో ఉన్నాడు. ఇక్కడ మోడీ చరిష్మా ఒకటి, కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు తీసుకొచ్చున్న పథకాలు కావచ్చు, ఎయిమ్స్ అంటుర్రు, కేంద్రీయ విద్యాలయాలు తీసుకొస్తామంటుర్రు. రఘునందన్ రావు గెలిస్తే పటాన్చెరు వరకు కూడా మెట్రో సిస్టమ్ నేను తీసుకొస్తా, అక్కడ ఉన్నటువంటి సమస్యలు మొత్తం కూడా నాకు పూర్తిగా అవగాహన ఉంది, ఖచ్చితంగా నేను చేయలేస్తా అనే ధీమాతో ఆయన పోతున్నాడు. బీజేపీలో అంటే బీఆర్ఎస్ ఓటర్లు కొంతమంది బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందని కూడా పటాన్చెరులో జరుగుతున్నటువంటి చర్చ. గతంలో ఆయన దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసిండు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో రఘునందన్ రావు ఓటమి పాలు చెందిండు. దాని తర్వాత కొద్దిగా సానుభూతి వర్కౌట్ అయింది మెదక్ పార్లమెంట్ పరిధిలో. దుబ్బాకలో కావచ్చు, గజ్వేల్లో కావచ్చు, ఇటు సిద్దిపేటలో కావచ్చు మెజార్టీ వచ్చే అవకాశం ఉంది బీజేపీకి. అక్కడ ముఖ్యంగా మెజార్టీ సాధించాలనే దిశగా కూడా రఘునందన్ రావు కూడా పెద్ద ఎత్తున తిరుగుతున్న పరిస్థితి అందరూ కూడా చూస్తున్నారు. కాకపోతే ఇక్కడ వేరే పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ పార్టీ వర్స్ ఇక్కడ బీజేపీగా ఉంది. కానీ మెదక్ వచ్చేసరికి త్రిముఖ పోటీ ఉంది. ఇక వెంకట్రామిరెడ్డి మైనస్ గురించి మాట్లాడుకుంటే ఆయనకి మల్లన్న సాగర్ ముంపు ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆ ముంపు ప్రాంత ప్రజలకు అన్యాయం చేసిండు వెంకట్రామిరెడ్డి. మా భూములన్నీ గుంజుకున్నాడు. కేసీఆర్కి పాజిటివ్గా పనిచేసిండు. వెంకట్రామిరెడ్డిని తరిమి కొడతామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మాట్లాడుకుంటుంటే విన్నటువంటి మన సందర్భం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా సిద్దిపేట, గజ్వేలు 2 నియోజకవర్గాల్లో కొద్దిగా బీఆర్ఎస్కి ప్లస్ అయితే మిగతా నియోజకవర్గాలన్నీ కూడా ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఉండబోతోంది. వెంకట్రామిరెడ్డిపై ముంపు ప్రాంత ప్రజలందరికీ కూడా చాలా కోపంగా ఉన్నారు. మా భూములు గుంజుకున్నారని కూడా అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా నీలం మధు విషయానికి వస్తే పటాన్చెరు, సంగారెడ్డి ఈ 2 నియోజకవర్గాల్లో నీలం మధుకి కొద్దిగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓట్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఆయన పటాన్చెరు నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు. సంగారెడ్డిలో కూడా ఆయన పెద్ద ఎత్తున ఆ క్యాడర్ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. సో ఈ 2 నియోజకవర్గాల్లో సంగారెడ్డి, పటాన్చెరులో నీలం మధుకి
ఓట్లు వచ్చే అవకాశం ఉంది. యా బాబు భార్గవ్, చూసుకున్నట్లయితే రఘునందన్ రావు ఇంతకుముందు ఉప ఎన్నికల్లో దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచింది కూడా అంతకుముందు ఓడిపోయాడన్న సానుభూతితోనే ఆయన గెలిచాడు అక్కడ. దాంతోపాటు అలవిగాని హామీలు, చాలా విపరీతమైనటువంటి హామీలు ఇచ్చాడు. అవి అందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయాడు అనేది అందరికీ తెలిసిన విషయం. అక్కడ చెప్పుకున్న విషయం కూడా అదే. మనకి ఆ కారణంగానే ఆయన రెండోసారి మళ్ళీ దుబ్బాకలో పోటీ చేసినప్పుడు ఓడిపోయాడు. ఆ ఓటమి ఇప్పుడు పార్లమెంటు పరిధిలోకి వచ్చేసరికి ఎట్లా సానుభూతిగా టర్న్ అవుతుంది అనుకుంటున్నారు? యాక్చువల్గా అసెంబ్లీ ఈక్వేషన్లో చూస్తే అసెంబ్లీ ఎన్నికలు వేరేలా ఉంటాయి, పార్లమెంట్ ఎన్నికలు వేరేలా ఉంటాయి. లోక్సభ ఎన్నికలకు వచ్చేసి మోడీ వర్సెస్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ, రెండు పార్టీల మధ్య పోటాపోటీ నెలకొంటుంది. ముఖ్యంగా గజ్వేల్, సిద్దిపేట లాంటి ప్రాంతాలు బీఆర్ఎస్ ప్రభావిత ప్రాంతాల్లో తప్ప మినహా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇదే కొనసాగుతూ ఉంటుంది. మోడీ చరిష్మా ఇక్కడ కొంతవరకు పనిచేస్తుంది. మిగతాగా ఆయన దుబ్బాకలో కావచ్చు, గజ్వేల్లో కావచ్చు, సిద్దిపేటలో కావచ్చు, మిగతా మెదక్ పార్లమెంటు పరిధిలో రఘునందన్ రావుకి వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి, వ్యక్తిగతంగా ఓట్లేసే అవకాశాలు ఉన్నాయి, వ్యక్తిగతంగా కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. సో ఇక్కడ రఘునందన్ రావుకి ఇది ఒకటి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీ అధిష్టానం కూడా రఘునందన్ రావుపై, ఇక్కడ మెదక్ పార్లమెంటుపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది. అందుకే అక్కడ అమిత్ షా కూడా రాబోతున్నాడు. ముఖ్యంగా కేంద్ర మంత్రులు కూడా పర్యటించే అవకాశం ఉంది. ఇక్కడ కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ ముఖ్య నాయకులందరూ కూడా మెదక్ పార్లమెంట్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. సో ఇక్కడ ఫైటు అందుకే త్రిముఖ పోరి అని చెప్తున్నా. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ఈక్వేషన్లో ఓట్లు పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ ఓటర్లు మొత్తం బీజేపీకి టర్న్ అయితే ఖచ్చితంగా అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధు, ఇక్కడ నీలం మధు వర్సెస్ రఘునందన్ రావుగా ఉండబోతున్నారని కూడా అక్కడ ఒక చర్చ జరుగుతూ ఉంది. చూడాలి, ఎలక్షన్ మూమెంటు ఏమి చెప్పలేని పరిస్థితి ఉంది. అక్కడ ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క మైనస్ ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్లే నీలం మధుకి పార్టీలు మారడం, వెంకట్రామరెడ్డికి ముంపు ప్రాంత ప్రజల వాళ్ళు వ్యతిరేకంగా ఉండడం, ఇక్కడ రఘునందన్ రావుకి దుబ్బాకలో గతంలో ఏమీ చేయలేదనే మైనస్లు ఉండడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఫైట్ మాత్రం త్రిముఖ పోటీ ఉంటుంది. ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు కొట్టుకుంటే ఒక అభ్యర్థి బయటపడే ఛాన్స్ కనిపిస్తూ ఉంది బాబురావు. వాస్తవానికి అక్కడ మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6ని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అంత బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ సడన్గా డౌన్ అయిపోవడం, ఆ ఓటు బీజేపీకి వెళ్తుందని ఎలాంటి ఈక్వేషన్స్తో చెప్తున్నారు? కేవలం వ్యక్తిగత పరిచయాలు లేదా పర్సనల్ ర్యాపో ఉంటే కనుక గతంలోనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఉండే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇటు కాంగ్రెస్కి యాక్చువల్గా మీరు అన్నట్టుగా అసెంబ్లీ వేరు, పార్లమెంట్ వేరు అనుకున్నప్పటికీ కూడా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రయోజనాలని ప్రజలు కానీ ఓటర్లు కానీ ఎక్కువగా చూసుకుంటారు. అలాంటప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీకి ఓట్లు ఎలా టర్న్ అవుతాయి అనుకుంటున్నారు? ప్రజల్లో గ్రామ స్థాయిలోకి ఆల్రెడీ చర్చ వెళ్తుంది. గ్రామ స్థాయిలో కూడా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, ఢిల్లీలో లేదు. సో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేస్తే అది వృధా అవుతుందని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఏదైతే బీజేపీ కావచ్చు, ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు, రెండు పార్టీలు బీఆర్ఎస్పై దుమ్మెత్తిపోస్తున్నాయి, బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాయి. కాంగ్రెస్ అది బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఖచ్చితంగా అది వృధా అయిపోతుందనే ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయే దాంట్లో బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు సక్సెస్ అయినాయి. సో ముఖ్యంగా రాష్ట్రంలో అధికారం కోల్పోవడం బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున మైనస్ అవుతుంది ఇక్కడ. సో అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా సిద్దిపేట, గజ్వేలు ఈ ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకునే విషయంలో అక్కడ ప్రజల్లో అంటే ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఈక్వేషన్ మొత్తం వేరే ఉంటుంది. అధికార పార్టీ లేదా ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ లేదా, సో రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం లాగా పార్లమెంట్ ఎన్నికలు ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి సో థర్డ్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంటుందని కూడా ఒక చర్చ. సో వెంకట్రామరెడ్డి ఒకవేళ మంచి పనులు చేస్తే గతంలో సిద్దిపేటలో ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇక్కడ కేసీఆర్ చాణక్యం పనిచేస్తే వెంకట్రామరెడ్డి గెలిచే అవకాశాలు దాదాపు ఉంటాయి. ఒకవేళ వెంకట్రామరెడ్డి ఓడిపోతే దాదాపు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో లేకుండా పోతుంది. ఈ సీటుతో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ మెదక్ సీటుతో. ఎందుకంటే ఇక్కడ కనుక బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయిందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే ఇక్కడ కీలక నేతలు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు,
మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నాడు. ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎఫెక్టెడ్ ఏరియా. దాదాపు 6 ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇంత బీఆర్ఎస్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే రానున్న భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ మనుగడ చాలా కష్టంగా ఉంటుందని కూడా రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. సో ఇది మనకు మెదక్ పార్లమెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఉన్నటువంటి అప్డేట్స్. అక్కడ నిజానికి నీలం మధు ముదిరాజు తాను బీసీని అనే ఒక కార్డును ఉపయోగిస్తూ కొంత ప్రచారం చేస్తూ ఉన్నాడు. అలాగే రఘునందన్ రావుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆయన గతంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోయాడు. మాటలు తప్ప రఘునందన్ రావులో పని ఉన్నదన్న విషయం చాలా వరకు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ చేస్తూ ఉంది. దానికి తోడు బీజేపీకి సంబంధించి కేవలం ఇప్పటికీ కూడా వాళ్ళు చేసిన అభివృద్ధిని కాకుండా ఇప్పటికీ సంస్కృతి సంప్రదాయాలు లేదా దేవుడు రాముడు అంటే ఇక్కడ వరకు ఆగిపోతున్నారు అనేటువంటి విషయాలను కూడా బలంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. అంటే బీజేపీకి ఓటేస్తే కనుక ఇక్కడ అభివృద్ధి కంటే కూడా మిగతా అంశాలు ఎక్కువగా కీలకంగా ఉంటాయన్నటువంటిది వాళ్ళు అక్కడ తీసుకెళ్తున్నారు. ఇటు బీఆర్ఎస్ సంబంధించి చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ రఘురామరెడ్డికి సంబంధించి మైనస్లు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ చాలా బలమైనటువంటి ప్రాంతం, అక్కడ బీఆర్ఎస్ చాలా బలంగా ఉంది. కాబట్టి ఎంత కాదనుకున్నా కేసీఆర్ తర్వాత అంతటి బలమైన నాయకుడు బీఆర్ఎస్లో హరీష్ రావు లాంటి వాళ్ళు ఉన్నారు. హరీష్ రావు చాణక్యత గురించి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసింది. అంచేత హరీష్ రావు చాణక్యం కానీ అటు కేసీఆర్ చాణక్యం కానీ పనిచేసి ఉంటే ఖచ్చితంగా వెంకట్రామరెడ్డి గెలుపు పెద్ద కష్టమే కాకపోవచ్చు. దీనికి ఈక్వేషన్ సంబంధించి బీఆర్ఎస్కి ఓటేస్తే ఉపయోగం ఉండదు అలాంటి ఈక్వేషన్స్ ఇక్కడ పెద్దగా పనిచేస్తాయా అంటే బలంగా ఉన్న చోట అలాంటివి చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక కాంగ్రెస్ సంబంధించి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అంత అప్పుడు గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అంత వ్యతిరేకతలో కూడా మెదక్లో అన్ని స్థానాలు గెలుచుకుందంటే అక్కడ ఆ పార్టీ పార్లమెంట్ పరిధిలో ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ పోటీ అనేది ఖచ్చితంగా చాలా బలంగా ఉంటుంది. ముగ్గురు అభ్యర్థుల మధ్య చాలా బలమైనటువంటి పోటీ ఉండబోతుంది. అంచేత ఇక్కడ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని అంత ప్రిడిక్ట్ చేయడం అంత ఈజీ అయితే కాదు. సో మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించి మనకు మెదక్ రిజల్ట్ అక్కడ జెండా ఎగర వేసేది ఎవరనేది మనకు త్వరలో తెలుస్తుంది. ఇది ఇవాల్టి పార్లమెంట్ ఫైట్. థ్యాంక్ యూ.